హాయ్ ఫ్రెండ్స్, చాలామందికి మన పెద్దవాళ్ళ బ్లౌజ్ కట్ చేస్తుంటాం కదా. పెద్దవాళ్ళ బ్లౌజు కట్ చేసేటప్పుడు మెడ చిన్నది తీసుకుంటాము. మరి చాలా షోల్డర్ ఎంత తీసుకోవాలి, చంక్ ఎంత తీసుకోవాలి, సైజ్ ఎంత అనేది మనం డీటెయిల్గా తెలుసుకుందాము. ఫస్ట్ మనం ఎవరైనా సరే హైట్ పెట్టుకుంటాం కదా. 14.5 ఉంది. ఈ హైట్కు మనకు వెస్ట్ వచ్చేసి 8.5 అంటే 7.5 కింది కానీ 7.5ని 4 భాగాలు చేసి 7, 4, 28 ప్లస్ ఆపులు 29, 30 సైజు అన్నట్టు. ఇది 30 సైజు బ్లౌజు మనం ఎట్లుంటుంది అంటే వెస్ట్ సైజు 30, చెస్ట్ సైజు వచ్చేసి 32, 9 32, 36 సైజు 36. మనం చెస్ట్ సైజును 36 అనుకోవాలి. ఈ 36 సైజు ఎప్పుడైనా మన కింద సైజుకి 30 ఇంచులకి 6 ఇంచులు పెరుగుతుందని చెప్తాను కదా. ఒక్కొక్కరికి 4 ఇంచులు కూడా పెరుగుతుంది ఒకళ్ళకి. ఇప్పుడు మనం డీప్ నెక్ తీస్తలేం కాబట్టి, ఓపెన్ నెక్ అయితలేదు కాబట్టి ఇప్పుడు ఇక్కడ 6 ఇంచులు పెరుగుతుంది. చాలామందికి చాలా డౌట్ వస్తుంటుంది. అవన్నీ మనకి ఏం పట్టించుకోవద్దు. నార్మల్గా పెట్టుకున్న దానికంటే మనం వాళ్ళ ముందు భాగంని గొలుసుకొని, అంటే ఇక్కడ 8.5 వచ్చింది చూడు, ఇక్కడ 9.5 వచ్చింది. అంతే చిన్న తేడా అన్నట్టు. 1 ఇంచ్ ఎక్కువ వస్తుంది ఈ డాట్లకు వదిలిపెట్టకపోతే. ఓకే, తర్వాత నెక్స్ట్ మనం ఈ షోల్డర్ పెట్టుకోవాలి. ఈ షోల్డర్ మొత్తం 5 ఇంచెస్ పెట్టినాను. ఇది 3, ఇది 2. తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి 5.5లా. మరి అందరికి వచ్చినట్టే ఇది 1.5 వస్తుందా అంటే రాలేదు. 1.5, 1 పావు వచ్చింది. 1 పావు వచ్చేసి ఇది 2 పావు పెట్టేసుకుంటే చంక రౌండ్ వచ్చేసింది. చాలామందికి ఇదే గీయడంలో తప్పు తీస్తున్నారు. ఇక్కడ మనకు బుగ్గలాగా వచ్చేస్తుంది తీయకపోతే. ఇది 1.5 పెట్టుకుంటే ఆర్మ్ డౌన్ కిందికి ఉన్నప్పుడు 1.5 పెట్టేసుకోండి. ఇలా 2.5 పెట్టేసుకోండి చంక రౌండ్ ఎక్కువ వచ్చినప్పుడు. ఇది నార్మల్గా తక్కువే ఉంది కాబట్టి మనకు డీప్ ఏం పెట్టుకుంటలేం కాబట్టి అంతే పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ మరి.